అన్నారం బ్యారేజీ వైఫల్యానికి డిజైన్లే కారణం, మాకు సంబంధం లేదు. నిర్మాణ సంస్థ బ్యారేజీ ప్రమాదంలో ఉంది, రక్షణ చర్యలు చేపట్టాలి, శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. బ్యారేజ్ డిజైన్ ఎవరు చేసిరు? ఎందుకంటే ఇది కేసీఆర్కు సంబంధించినటువంటి చెమట రక్తంతో కట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఏదో 2-3 పనులు ఇరిగిపోతే మూతంత చేస్తామా అనేటువంటి మాటలు మాట్లాడారు కదా. కానీ ఇవాళ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఏవైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళంతా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా? ఆ డిజైన్స్ మాకు సంబంధం లేదు, డిజైన్స్ మేం చేసింది కాదు, ప్రభుత్వం ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ప్రకారం ప్రభుత్వం చెప్పినట్టు మేము కట్టినాం తప్ప మాకంటూ సొంతంగా దానిపైన అభిప్రాయం లేదు, ఆ డిజైన్కు మాకు సంబంధం లేదు అనేటువంటిది. ఇప్పుడు డిజైన్ ఎవరు చేశారు? ఆ డిజైన్ చేసేటప్పుడు దానికి సంబంధం ఏమిటి? డిజైన్ చేసేటప్పుడు అక్కడ అది సర్వైవల్ అవుతుందా కాదా ఆ ఏరియాలో అనేటువంటి అంశం పైన ఎవరు సర్వే చేశారనేటువంటి దానిపైన పూర్తి స్థాయి విచారణ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ బృందము వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ చేస్తున్నారు. ఆ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మాకేం సంబంధం, బ్యారేజీ డిజైన్లు ఎలా తయారు చేశారు, ఆమోదానికి ప్రామాణికం ఏమిటి, లైడార్ సర్వే సరైనదేనా, అధికారులను ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై క్రాస్ ఎగ్జామినేషన్, నేడు రేపు కూడా కొనసాగుతున్న కమిటీ భేటీలు. ఇది విషయం. అంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ మరింత పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయేటువంటి ప్రమాదం మాత్రం ఉన్నది. ఎట్లయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, పగుళ్ళు వచ్చినాయో, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిష్ట, ఏ కాళేశ్వరం అయితే ప్రపంచం మొత్తం అబ్బురపరిచేటువంటి సాంకేతికతోటి కట్టినామని చెప్తున్నారో ఇవాళ ఆ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం చూపేటువంటి పరిస్థితి లేకపోలేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మేడిగడ్డ ప్రభావము, కాళేశ్వరం ప్రభావము అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే బయటపడ్డదో సేమ్ అట్లనే ఉండేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది దీనికి సంబంధించినంత వరకు.